రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అత్యధికంగా సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వివిధ మార్గాల్లో వైసీపీ మద్యం ముఠాకు చేరినట్లుగా ఇప్పటికే గుర్తించిన అధికారులు ఆ మూలాలు వెతికి తీసేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పలు డిస్టిలరీ యజమానులు ప్రతినిధులకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఏపీ ఎస్బీఎస్ఈఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాలకు సొమ్ము జమ కాగానే లంచాలుగా చెల్లించాల్సిన మొత్తాల్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించడం, బంగారం కొన్నట్లుగా రికార్డులో చూపించడం వంటి చర్యల ద్వారా నగదు రూపంలోకి మార్చి రాజ్ కసిరెడ్డి బృందానికి అందజేసినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఆ వివరాలన్నింటినీ సిట్ నుంచి తీసుకున్న ఈడీ అధికారులు ఇప్పుడు ఆయా డిస్టిలరీల యజమానులను విచారణకు పిలిచి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఏ ఏ మార్గాల్లో సొమ్ము చెల్లించారు, ఎవరెవరికి చెల్లించారు, ఏ ఏ తేదీల్లో ఎంతెంత మొత్తాలు చెల్లించారనే వివరాలపై ప్రశ్నిస్తున్నారు. ఇక వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాత ఈ డబ్బంతా ఎక్కడికి ఎలా రూటింగ్ అయిన దానిపై ఈడీ దృష్టి సారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, సువర్ణ, ఏదైతే రాష్ట్రంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసుల వ్యవహారం అయితే మాత్రం కీలక మలుపులు తిరుగుతా ఉంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా వైకాపా సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈడీ అయితే మాత్రం ఈ విషయంలో దూకుడు పెంచిందని చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క కుంభకోణానికి సంబంధించినటువంటి దానిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దూకుడు పెంచింది. అత్యధికంగా సరఫరా సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ముడుపులు ఏ విధంగా దారి మళ్లించారు అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆరా తీస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే పలు డీలర్లకు సంబంధించినటువంటి యజమానుల ప్రతినిధులకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈడీ అయితే మాత్రం నోటీసులు ఇవ్వబోతా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే డిస్టర్బెన్స్ సంబంధించినటువంటి ఖాతాలకు ఎంత మొత్తంలో జమ చేశారు, ఎంత మొత్తంలో లంచాలు దారులు మళ్లించారు అనేటువంటి దానిపై కూడా ఈడీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూబీ అయితే మాత్రం లాగేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. వివిధ డొల్లర్స్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఖాతాల్లోకి నిధులు కూడా మళ్లించారనేటువంటి అభియోగాలు కూడా ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ నిధులని ఎక్కడికి తరలించారు, ఎంత మొత్తం పెద్ద మొత్తంలో కూడా ఏ అకౌంట్లకు తరలించారు అనేటువంటి దానిపై అయితే మాత్రం ఈడీ ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే మాత్రం చేయబోతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అయితే మాత్రం ఇప్పటికే చూడొచ్చు మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోవడమే కాకుండా 14 రోజుల పాటు కూడా రిమాండ్ అయితే మాత్రం విధించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. కాబట్టి మరి పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం ఇటు ఈడీ సంబంధించినటువంటి చిట్టాధికారులు కూడా ఇప్పటికే అయితే మాత్రం కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీటికి సంబంధించినటువంటి దానిపై కూడా ఎవరైతే ఈ యొక్క డిస్టిలరీలకు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో వారందరినీ కూడా పిలవాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం ఈడీ ఆదేశిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే ఒక పక్క సిట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ముందుకెళ్తా ఉంది. మరింత వేగంగా కూడా ఈడీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో మరి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరెవరు ఎంత మొత్తంలో డబ్బు చెల్లించారు అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయి అంశాలపై కూడా ఈరోజు వాగ్మూలాలు నమోదు చేయాలని చెప్పి కూడా డీలర్లందరికీ కూడా ఇప్పటికే ఈడీసీ నోటీసులు అయితే మాత్రం ఇచ్చి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఈడీ కూడా ఈడీ సంబంధించినటువంటి నోటీసులు నేపథ్యంలో కూడా డీలర్లు మొత్తం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి కొన్ని కొత్త కోణాలు ఈ యొక్క విచారణ తర్వాత కూడా వెలుగులోకి వస్తాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా దాదాపుగా చూసుకోవచ్చు మనం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ మొత్తం ఇప్పుడు అయితే మాత్రం వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలకి చుట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఈ యొక్క డీలర్లు చెప్పేటువంటి దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎంత పెద్ద మొత్తంలో కూడా వారు డబ్బులు చెల్లించారు, అదేవిధంగా ఎంత మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు అనేటువంటి దానిపై కూడా ఒక పూర్తి స్థాయి కూడా ఆధారితంగా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై అయితే పూర్తి స్థాయిలో ఈడీ దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వైకాపా సంబంధించిన కొంతమంది నేతలు అయితే మాత్రం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తమ పేర్లు కూడా ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి ఒక దానిపై కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో
ఇటు సిట్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికీ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి నిన్న కొలంబో వెళ్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఇదే విధంగా అరెస్ట్ చేశారు. కాబట్టి మరికొంతమంది ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి బడా నేతలు ఎవరైనా విదేశాలు వెళ్తారేమనేటువంటి దానిపై కూడా ముందుగానే ఈడీ అయితే మాత్రం నోటీసులు ఇచ్చి ముందస్తుగా కూడా ప్రతి విమానాశ్రయానికి సంబంధించి కూడా ఒక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రోజు ఈ యొక్క డీలర్లు మొత్తం కూడా ఈ యొక్క ఈడీ విచారణకు హాజరైతే తమ పరిస్థితి ఏంటి అనేటువంటి వేగమాలో పడినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ఈడీ, మరో పక్క సిట్, ఈ ముగ్గురు కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ రోజు సాయంత్రానికి కొన్ని అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.